వైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది బాగ్ అంటే తమన్నా రాశి కన్నా కలిసి నటించినటువంటి సినిమా అనమాట. పదండి ముందుగా మొదటి మాట కథలోకి వెళ్ళిపోతే, శివశంకర్ ఒక లాయర్. అతని సిస్టర్ శివాని తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అదేమో కన్నవాళ్ళకి నచ్చదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్ళకి దూరంగా బతుకుతూ ఉంటుంది. హ్యాపీగా ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణించుంటాడు. మరి దీనికి సంబంధించి శివశంకర్ కి చాలా అనుమానాలు వస్తాయన్నమాట. తన సోదరి ఆత్మహత్య చేసుకోదు అని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక ఉన్నటువంటి కారణాలని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. మరి ఆ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిసాయి? శివాని నిజంగా ఆత్మహత్య చేసుకుందా, లేకపోతే అది హత్య, వెనుకున్నది ఎవరు, ఏమిటి అనేటువంటి వివరాలన్నీ మనం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నెంబర్ 2, భయపెడుతూ నవ్వించడం అనేటువంటి లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలన్నీ తెరకెక్కుతున్నాయి. బాగ్ కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కథ. ఒక దుష్ట శక్తి తప్ప ఇందులో పెద్ద ప్రత్యేకత కూడా ఏమీ అనిపించదు అనమాట. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చామని చెప్పి సినిమా టీం చెప్పారు. బాగ్ గతంలో తెరపై కనిపించినటువంటి ఆత్మల్ని పోలి ఉంటుంది తప్ప వెనక కొత్త కథ అంటూ ఏది లేదనమాట. కామెడీ కానీ హారర్ కానీ అలాంటి ఎలిమెంట్స్ పెద్దగా మనకి ప్రభావం చూపించమని చెప్పాలి. అండ్ ఫైనలీ చెప్పాలంటే కనుక కథ పాతదే, పేరే కొత్తది. బాగ్ విజువల్స్, అక్కడక్కడ భయపెట్టేటువంటి సీన్స్, క్లైమాక్స్ సీన్స్ నచ్చేస్తాయి అనమాట. అది బాగ్ స్టోరీ.